మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది రీసెంట్ గ్లిమ్స్ మరియు ట్రైలర్ ఆధారంగా దాని వెనుక దాగి ఉన్న 10 ఆసక్తికరమైన హిడెన్ డీటెయిల్స్. వంట క్రాస్ ఓవర్ అథ్లీట్ కేవలం ఒకే ఆటకు పరిమితం కాకుండా హీరో ఒకేసారి అటు క్రికెట్, ఇటు లోకల్ కుస్తీ, అఖాడా రెస్లింగ్ మరియు రన్నింగ్లో అద్భుతమైన ప్రతిభ చూపే ఆల్రౌండర్ అథ్లెట్గా కనిపిస్తాడు. దావి స్పోర్ట్స్ పాలిటిక్స్ ట్రైలర్లో చూపించిన ఢిల్లీ రెడ్ ఫోర్ట్, ఎర్రకోట్ బ్యాక్డ్రాప్ మరియు కొన్ని షాట్స్ చూస్తుంటే ఒక పల్లెటూరి ఆటగాడి జీవితం ఎలా జాతీయ స్థాయి రాజకీయాల్లో చిక్కుకుందనే పాయింట్ హింట్ ఇచ్చారు. 3. గౌర్ నాయుడు రోల్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ను అఖారా మాస్టర్ గౌర్ నాయుడుగా పరిచయం చేశారు. ఈయన హీరోకి కుస్తీలో గురువుగా లేదా మెంటార్గా ఉండే అవకాశం ఉంది. 4. హీరోస్ అరగెన్స్ ఆట మాత్రమే నా పొగరు, ద గేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మై అరగెన్స్ అనే డైలాగ్ ద్వారా హీరోకి తన ఆట మీదున్న పిచ్చి, ఆత్మవిశ్వాసం ఎలాంటిదో క్లియర్ కట్ హింట్ ఇచ్చారు. 5. రిబెలియస్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా సమాజ నియమాలను ప్రశ్నించే ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయిగా డిజైన్ చేశారు. రాంబూజీ ది యాంటాగనిస్ట్ మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఇందులో రాంబూజీ అనే పవర్ఫుల్ విలన్ రోల్లో కనిపిస్తున్నారు. అతనికి ఆడటం మాత్రమే తెలుసు, మాకు ఆడించడం తెలుసు అనే డైలాగ్ ద్వారా మైండ్ గేమ్స్ ఆడే విలన్గా చూపించారు. 7. లోకల్ డెయిటీ కంపారిజన్ గ్లిమ్స్ ప్రారంభంలో బోమన్ ఇరానీ క్యారెక్టర్ పెద్ది అంటే ఏదైనా స్థానిక దేవుడి పేరా అని అడగడం, దానికి పిల్లలు ఆయన గుడిలో దేవుడు కాదు సాయ్, ఆట స్థలంలో దేవుడు అని చెప్పడం ద్వారా హీరోకి ఉన్న విపరీతమైన క్రేజ్ను ఎలివేట్ చేశారు. 8. 1980ల పీరియడ్ సెటప్ రత్నవేలు విజువల్స్ మరియు కలర్ గ్రేడింగ్ 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్కు చెందిన మడ్డి వాసనను, పీరియాడిక్ ఎమోషన్స్ను పక్కాగా రిఫ్లెక్ట్ చేశాయి. 9. ఓడినా గెలిచినా కొండ కింద పల్లెటూరిగానే ఒప్పుకుంటా, మీరంతా నేను ఆడననుకున్నారు కానీ నేను చేసిన యుద్ధం సార్ అనే డైలాగ్ ద్వారా పేద, ధనిక మరియు ప్రాంతీయ వివక్షపై జరిగే పోరాటాన్ని హింట్ ఇచ్చారు. 10. ఏఆర్ రెహమాన్ బీజీఎం ట్రీట్ గ్లిమ్స్ చివర్లో వచ్చే భారీ ఆర్కెస్ట్రా మరియు పల్సేటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా మైండ్లోని లార్జర్ దెన్ లైఫ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను క్లియర్గా ఎలివేట్ చేసింది.